గర్భిణులు బాలింతలు చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న అంగన్వాడీ కోడిగుడ్లు బహిరంగ మార్కెట్లో విక్రయానికి గురి అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఊదెల మండల కేంద్రంలో ఈ అక్రమ విక్రయాల ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అంగన్వాడీల నుంచి కొనుగోలు చేసిన కోడిగుడ్లను దుకాణాల్లో ఒక్కొక్కటి ₹6 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిన కారణంగానే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంపిస్తే అంగన్వాడీ కోడిగుడ్లు ఇచ్చారు. అంగన్వాడీ కోడిగుడ్లు ఇచ్చిండ్రు. వచ్చి చూసేసరికి ఏంది కోడిగుడ్ల మీద అన్ని ముద్దర్లు ఉన్నాయి, అంగన్వాడీ ముద్దర్లు ఉన్నాయి. ఈ కోడిగుడ్డు ఒకటి ₹6 చొప్పున అమ్ముతాండ్రు. మరి ఎవరు వాళ్ళకి అమ్మిండ్లో రమేష్ వాళ్ళకి, వాళ్ళ ఇంటి పేరు కోళ్ళ రమేష్ వాళ్ళకి, మరి వాళ్ళు మాకు అమ్ముతాండ్రు. ఈ కోడిగుడ్డు ₹6 చొప్పున ఒక్కొక్కటి అమ్ముతాండ్రు. మరి పిల్లల్ని పంపిస్తేనేమో పిల్లలు స్కూల్కి పోతానంటేనేమో కోడిగుడ్డు ఇస్తానని అంటారు. మరి పోకపోతేనేమో కోడిగుడ్డు ఇవ్వలేదు. మరి ఈ కోడిగుడ్లు ఎట్లా అమ్ముతాండ్రు? ఎన్ని ట్రైలో వాళ్ళకి అమ్ముతే వీళ్ళు ఎట్లా అమ్ముతాండ్రు? అది మాకు కావాలి.